హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోనైతే మనం స్టార్ నెక్కు పైపింగ్ ఎలా వేసుకోవాలో అయితే చూపిస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్కి అయితే పైపింగ్ థ్రెడ్ని అయితే ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి. మనము పైపింగ్ థ్రెడ్ని కుట్టుకునేటప్పుడు అయితే థ్రెడ్ మీద అయితే కుట్టు పడకుండా థ్రెడ్ పక్కన కుట్టు పడేలాగైతే మనమైతే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ మూల దగ్గర మనమైతే ఫస్ట్ అయితే ఒకసారి అయితే పాదాన్ని లేపి సూదిని కిందికి దింపి ఇట్లా చిన్నగా తిప్పుకొని మళ్ళీ పాదాన్ని కిందికి దింపి ఇలా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మూల దగ్గర కూడా అంతే, మనకి మూల వచ్చిన దగ్గర ఒకసారి అయితే పాదాన్ని లేపి సూదిని కిందికి దింపుకొని దీన్ని చిన్నగా ఇలా తిప్పుకొని మళ్ళీ పాదాన్ని కిందికి దింపుకొని అయితే మనమైతే ఇట్లా స్టిచ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ మూల దగ్గర కూడా అంతే, మూల వచ్చినప్పుడైతే పాదాన్ని పైకి లేపి నీడిల్ని కిందికి దింపి ఇలా చిన్నగా తిప్పుకొని మళ్ళీ పాదాన్ని కిందికి అయితే దింపుకొని అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకొని మనమైతే పైపింగ్ థ్రెడ్ని అయితే జాయింట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్కి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మనం కట్ చేసుకోవాలి. మనం పైపింగ్ థ్రెడ్ని జాయింట్ చేసేటప్పుడు అయితే ఎక్కడైతే నెక్కునైతే లాగకూడదు. మనం నెక్కును లాగినట్లయితే నెక్ అయితే సాగిపోతుంది, అప్పుడైతే ఫిట్టింగ్ అయితే కరెక్ట్ రాదు. ఇలా లైనింగ్ క్లాత్కి పైపింగ్ థ్రెడ్ను స్టిచ్ చేసిన తర్వాత మనం మెయిన్ క్లాత్ని అయితే తీసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ను సీదా పెట్టుకొని దాని కింద మనము లైనింగ్ క్లాత్కి పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా మూలల దగ్గర కరెక్ట్ చూసుకోవాలి. ఇలా మంచిగా పెట్టుకున్న తర్వాతనైతే మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా మనము థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కన పడేలాగైతే నెమ్మదిగా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. బిగినర్స్ అయితే మామూలుగా అయితే పిన్స్ పెట్టుకోవాలి. నాకంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను పిన్స్ పెట్టుకోకుండా అయితే స్టిచ్ అయితే చేస్తున్నాను. కాకపోతే ఖచ్చితంగా మనం పిన్స్ పెట్టుకోవాలి, లేకపోతే బ్లౌజు పక్కకి అటు ఇటు జరిగిపోతే ఫినిషింగ్ అయితే నీట్గా రాదు. నాకైతే ప్రాక్టీస్ ఉంది, అందుకనే నేనైతే పిన్స్ అయితే పెట్టుకోకుండానే నేనైతే స్టిచ్ అయితే చేస్తున్నాను. ఇలా మూలల దగ్గర కూడా ఒకసారి పాదాన్ని లేపి నీడిల్ని కిందికి దింపి మళ్ళీ పాదాన్ని కిందికి దింపి ఇట్లయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ మూలలు కరెక్ట్ వస్తేనే మనకైతే స్టార్ నెక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ అంటే మళ్ళీ పాదాన్ని పైకి లేపి నీడిల్ని కిందికి దింపి ఇంకానే మళ్ళొకతే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. అలాగే మూల దగ్గర కూడా కట్స్ అయితే పెట్టుకోవాలి. అలా కట్స్ పెట్టుకోవడం వల్ల అయితే మూల మంచిగా తిరుగుతుంది, నెక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అయితే చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ అనేది మనం కుట్టిన కుట్టు మీద పడకుండా చిన్నగా అయితే కట్స్ పెట్టుకోవాలి, గల్ల తిరిగేటట్టుగా. ఇలా కట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మనమైతే క్లాత్ని అయితే ఉల్టా తిప్పుకోవాలి. ఇలా క్లాత్ను ఉల్టా తిప్పుకున్న తర్వాత అయితే మనము నెక్ని అయితే ఇలా అయితే సెట్ చేసుకోవాలి మంచిగా నీట్గా. అలా సెట్ చేసుకున్న తర్వాత పైన ఒకటి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల లైనింగ్ క్లాత్ అయితే బయటికి రాకుండా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అయితే. నేనైతే ఇది సింగిల్ పాదం అయితే వాడలేదు, డబుల్ పాదం మీదనే పైపింగ్ అయితే వేస్తాను. మనము 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే డబుల్ పాదం మీద కూడా మనకైతే పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. వేరే నెంబర్ అయితే ఖచ్చితంగా సింగిల్ ఫుట్ అయితే వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 12వ నెంబర్ తీసుకున్నాం కాబట్టి డబుల్ పాదం మీద కూడా పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకున్న తర్వాత రౌండ్గా అయితే మనమైతే మళ్ళొక స్టిచ్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే పైపింగ్ అయితే వేసుకోవాలి, చాలా నీట్గా వస్తుంది. బిగినర్స్కి అయితే పైపింగ్ వేయడం అయితే చాలా కష్టం అవుతుంది, అంత ఈజీగా అయితే పైపింగ్ అయితే రాదు. మనం ప్రాక్టీస్ చేయడం వల్ల అయితే పైపింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.